హాయ్ గైస్, నా పాల్ బెస్ట్. మీరు చూద్దాం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రిపించే మూవీ ఏంటంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అసలు ఈ సినిమా బాగుందా బాగలేదా, అసలు సినిమా రివ్యూ ఏంటి, రేటింగ్ ఏంటి, ప్రతి డీటెయిల్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే రివ్యూస్ కూడా అలాగే చూస్తూ ఉండండి. ఇంతటికి సినిమా ప్లాట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా ముందు ట్రైలర్ చూసాను. ట్రైలర్లో నేను ఏమైతే స్టోరీ ఎక్స్పెక్ట్ చేశాను సేమ్ టు సేమ్ సినిమాలో కూడా అలాగే ఉంది. ఎంతకీ మూవీ ప్లాట్ ఏంటంటే, మన విశ్వక్సేన్ అంటే రత్నాకర్ ఒక నార్మల్ వ్యక్తి నుండి ఎలా ఎమ్మెల్యే వరకు ఎదిగాడని జర్నీ ఉంటుంది. నాకైతే బేసిక్గా జర్నీ బాగా అనిపించింది. కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్గా డివైడ్ చేస్తే నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం చాలా బాగుంటుంది అండ్ సెకండ్ హాఫ్ కొంచెం నాకు ఎందుకో అటు ఇటు వెళ్తుంది, నార్మల్గా అనిపించింది. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కొంచెం మూవీ డీసెంట్గానే ఉంది, పర్లేదు చూడొచ్చు. కాకపోతే ఫస్ట్ హాఫే నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్స్కి స్టోరీ ఇంకా ఎంత ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుందేమో అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ కొంచెం నార్మల్గానే ఎండ్ చేశారు. కొంచెం సెకండ్ హాఫ్ అంటే కొంచెం ప్రిడిక్ట్ అయిపోయింది, ప్రతిదీ ప్రిడిక్ట్ చేయొచ్చు. దీంట్లో నాకు నెగిటివ్ అనిపించింది ఏంటంటే, విశ్వక్సేన్ గారు కొంచెం గోదావరి స్లాంగ్ నాకు కొంచెం అటు ఇటుగా అనిపించింది. ఎందుకంటే కొన్ని సీన్లో నార్మల్గా తెలుగులో ఉంటాయి, కొన్ని సీన్లో గోదావరి స్లాంగ్ ఉంటుంది. అంజలి గారు స్లాంగ్కి విశ్వక్సేన్ స్లాంగ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంజలి గారు కొంచెం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, కాకపోతే విశ్వక్సేన్ మాత్రం కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో యాక్టింగ్ చెప్పాలంటే విశ్వక్సేన్ మాత్రం చాలా రోజులకి అంటే నేను ఈరోజు థియేటర్కి ఒక 1.5 month అయ్యింది వెళ్ళి. చాలా రోజులకి ఒక సినిమా హాల్ మొత్తం ఫుల్ అయ్యేవాడు చూశాను. ఇంకోటి యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. ప్రీవియస్ మూవీస్ కంటే కొంచెం పైకి ఎక్కినట్లు అనిపించింది. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. నేహా శెట్టి గారు రోల్ కానీ నాకు అంజలి గారు రోల్ ఇంకా బాగా నచ్చింది. కొంచెం అంటే రంగస్థలంలో రంగమత్త ఉంటుంది, అనసూయ గారి క్యారెక్టర్ ఇంచుమించు అలాగ ఉంటుంది, కొంచెం సపోర్టింగ్ రోల్ లాగా. నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్ కానీ ప్రతిదీ కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే, దీంట్లో మ్యూజిక్ బాగుంటుంది. మ్యూజిక్ అంటే కొన్ని చోట్ల ఏదో ఒక 1 or 2 మూమెంట్స్ దగ్గర కొంచెం డౌన్ అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం యువశంకర్ రాజు మాత్రం మ్యాక్సిమం చాలా బాగా చేశాడు. ఈ మ్యూజిక్ మొత్తం కరెక్ట్ టైంలో కరెక్ట్ ఆర్ఆర్ ఇవ్వడం వల్ల ఇంకా మ్యూజిక్ బాగుంటుంది. ఇంకోటి ఈ చుట్టంలో చూసి పోకల సాంగ్ పిక్చర్ చేసిన మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ మూత మోగిపోతే సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ మూత మోగి సాంగ్కి అయితే థియేటర్ మొత్తం 2 నిమిషాలు అరుపులే వినబడ్డాయి. అండ్ దీంట్లో నాకు నచ్చి ఇంకో విషయం ఏంటంటే యాక్షన్ బ్లాక్స్ కూడా కొన్ని సీన్స్ దగ్గర చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫస్ట్ సీన్స్ కానీ కొంచెం గోదావరి మధ్య సీన్స్ కానీ కొన్ని అయితే చాలా బాగుంటుంది. దీంట్లో నాకు నెగిటివ్ అనిపించింది ఏంటంటే, దీంట్లో సెకండ్ హాఫ్ కొంచెం ప్రిడిక్ట్ అయిపోయినట్లు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం మంచి హైగా మంచి మూమెంట్గా వెళ్తున్నప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అనిపించింది, నాకు కొంచెం ప్రిడిక్ట్గా అనిపించింది. అంతే, దీని తప్ప ఇంకే నెగిటివ్ ఎక్కువ అనిపించలేదు నాకు. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 3 ఇస్తున్నాను. ఎందుకంటే డీసెంట్ మూవీ, ఫ్యామిలీ అందరితో వాచ్ చేయొచ్చు, మంచిగా అర్థమవుతుంది కూడా వాళ్ళు కూడా. అంతటి వీడియో సమాప్తం. ఇలాంటి రివ్యూస్, ఇలాంటి మూవీ సజెషన్స్ ఏదైనా కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరితో ఈ వీడియో సమాప్తం. జై హింద్.